ఫిబ్రవరి 19 బుధవారం మేషరాశి వారు ఊహించనిది జరగబోతుంది. కానీ ఈ ఒక్క వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. మేషరాశి యొక్క గుణగణాలు, వ్యక్తిత్వం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసుకుంటే వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు. వీరు ఎదుటివారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారితో ప్రేమగా ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 19 రోజున వారు ఊహించనిది జరగబోతుంది. ఒక్క వ్యక్తి వల్ల వీరు అనేక కష్టాలు అనేవి పడబోతున్నారు. వారెవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి కుజుడు, సూర్యుడు, చంద్రుడు, దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జీవితంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు. వీరికి డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు వీరిపై ఉండటం వల్ల వీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం అనేది చాలా కనిపిస్తుంది. వీరి తలరాత మారబోతుంది. మేషరాశికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం మరియు మేషరాశికి దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ మేషరాశిగా పుట్టడం నిజంగా వీరి అదృష్టం. అందుకే ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి 19 నుండి మంచి గడియలు మొదలయ్యాయి. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లో వీరు అభివృద్ధి చెందుతారు. వీరి కష్టాలు అన్నీ తీరబోతున్నాయి. మేషరాశి వారు ఏదైనా వ్యాపారం ప్రారంభించినట్లయితే దాంట్లో మంచి సక్సెస్ని సాధిస్తారు. వీరు జీవితంలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వీరు చూడటానికి అందంగా ఉంటారు. కానీ 19 బుధవారం రోజున వీరు కొంచెం జాగ్రత్త వహించాలి. వీరికి మంచి ఉంది, చెడు ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. వీరి పక్కనే ఉంటూ ఒక వ్యక్తి వీరిని కష్టాలు పాలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త ఉండడం చాలా చాలా మంచిది. మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి.